గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో ప్రథమ స్థానాలు పరమ అసత్యాలు అనే వార్త ఉన్నది. అసెంబ్లీకి సంబంధించి పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ భారాస అబద్ధాలని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది. దాంట్లో మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ అనే మరొక వార్త ఉన్నది. దీంతో పాటుగా అంటే అసెంబ్లీలో స్పీచ్కి సంబంధించినవి మొదటి రోజే మాటల యుద్ధం అనేది ఒకటి, 3 నెలలలో అట్టర్ ఫ్లాప్ అవుతారు, అసెంబ్లీకి సంబంధించిన అధికార విపక్ష నాయకుల మాటల మొత్తాన్ని ఒక దగ్గర గుదిగుచ్చి ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటిలో మరొక వార్త కూడా హైలైట్ చేసిందిలో అవసాన దశపై ఆస్తుల కత్తి, రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్న ఆర్థిక వేధింపులు అనే ఒక వార్త ఉన్నదిగా, సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త కూడా హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మన అమ్మాయిలు ఎదరగొట్టారు, మహిళల టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై భారత్ సంచలన విజయం అని ఇయర్ ప్యానల్ హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అయోధ్యకు 1000 రైళ్లు, దేశం నలుమూలల నుంచి నడిపేందుకు ప్రణాళికలు, జనవరి 19 నుంచే భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా 20 కోట్ల శునకం, హైదరాబాదులో సందడి చేసిన హైడర్, డాక్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి అనే వార్త ఉన్నది. ఇక దేశం కోసం దానమని కాంగ్రెస్ విరాళాలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమని అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన మాటలను హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతి. ఇక సభలోనూ ఉండరు, ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా, ఇద్దరి వ్యాఖ్యలను తీసుకొని అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని ప్రధాన వార్తగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అందులో నాయకుల వాడి వేడి మాటలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ, అక్రమార్కులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటాం, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తామని ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పంటించుకోవాలని పార్లమెంటు ఘటనకు సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసింది. వాళ్ళ ప్లాన్ ఏమిటంది. ఇక స్టాఫ్ నర్సు పోస్టులు 7094, అదనంగా 1890 కలిపిన సర్కారు, గత ఏడాది 504 పోస్టులకు నోటిఫికేషన్, ముగిసిన పరీక్ష వారంలో ఫలితాలని మరో వార్త ఉన్నదిగా. నిజంలో అవినీతి, ప్రతిష్టాత్మక సంస్థలో కోట్ల గోల్మాల్, రాజకీయ అండతో డైరెక్టర్ నియామకం అనే వార్త కూడా బాటంలో హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సాక్షి దినపత్రికలో ఆనంద భావోద్వేగం, సాక్షి ఎక్సలెన్స్ అవార్డులకు సంబంధించిన వార్త ఇయర్ ప్యానల్లో ఉన్నది. వీటితో పాటుగా 3-4 రకాల వార్తలు హైలైట్ చేసింది. అరేబియాలో నౌక హైజాక్ అని ఒక వార్త ఉన్నది. భారత్కు చిరునగర కీలకమని మోదీ వ్యాఖ్య ఉన్నది. చాట్ జీపీటీకి పోటీగా జెమినీ మరొక వార్త. ఆత్మాహుతికి ప్లాన్ చేశారని 5-6 రకాల వార్తలను, 5-6 అంశాలను ఇయర్ ప్యానల్లో సాక్షి హైలైట్ చేసింది. ఇక మేడిగడ్డపై విచారణ, అన్నారం బ్యారేజీ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం, సభ్యులకు బ్యారేజీలను చూపిస్తాం, శాసన మండలిలో రేవంత్ ప్రకటన మరో వార్త ఉన్నది. ఇక అసత్యాలు అభూత కల్పనలు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ధ్వజం మరో వార్త కూడా ఉన్నది. ఇవాళ పత్రికలు దాదాపుగా అన్ని పత్రికలు అసెంబ్లీలో అధికార విపక్ష నాయకులు మాట్లాడిన మాటలను విడివిడిగా హైలైట్ చేసినాయి. ఇక భారత మహిళల క్రికెట్ సంబంధించిన ఒక వార్త ఉన్నది. 3 గంటల్లోనే మృత్యు గంటికలు, దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక వార్త ఉన్నది. ఇక ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అనే వార్త ఉన్నది. కేసీఆర్ కుటుంబీకుల పాస్పోర్ట్లు సీజ్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన బండి సంజయ్ అని మరో వార్త ఉన్నది. ఇక ఉద్యోగం రావట్లేదని యువకుడి బలవన్ మరో వార్త ఉన్నది. అయోధ్యకు 1000 రైళ్ళు అనే ఒక వార్త ఉన్నది. ఇక మరో 1890 స్టాఫ్ నర్సు పోస్టులు అనే వార్త ఉన్నది. ఆ హామీలకు 3.10 లక్షల కోట్లు కావాలి, అయినా కాంగ్రెస్ వాటిని అమలు చేస్తుందని నమ్ముతున్న అక్బరుద్దీన్ సంబంధించిన వ్యాఖ్యల వార్త ఉన్నది. ఇక సెటైర్లు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఇది అసెంబ్లీకి సంబంధించిన వార్త కూడా, అధికార విపక్షాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. నమస్తే తెలంగాణలో అమ్మాయిల అదృష్టాన్ని ఇయర్ ప్యానల్లో ఇచ్చిందిగా. వాడి వేడిగా ధన్యవాదన, గవర్నర్ ప్రసంగమా రాజకీయ ప్రసంగమని కేటీఆర్ వార్తను, ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వార్తను ఆ పేజీకి పైగా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటు ఐడి కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి, లేదంటే 500 ఫైన్ అనే వార్త కూడా ఉన్నది, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది. ఇక డాక్టర్ల సమ్మె సరైన మరో వార్త ఉంది. నిప్పంటించుకునేది నిరసన ప్లాన్ అనే వార్త ఉన్నది. జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్, 24 తర్వాతే అమలు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అనే వార్త ఉన్నది. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత అంశాలు ఇవి.